హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లకు శుభవార్త. కమ్యూటేషన్‌కు సంబంధించి తాజా ఉత్తర్వులు, జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొంది ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కమ్యుటేషన్ మరియు పెన్షన్ అంశాలపై ఒక కీలకమైన సమాచారం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి కమ్యుటేషన్ రికవరీ పరిమితి అనేది తగ్గింపు మరియు అదనపు పెన్షన్ ప్రయోజనాలపై ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో తన పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే నగదు రూపంలో తీసుకునే సదుపాయాన్ని కమ్యుటేషన్ అంటారు. మరి ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రస్తుతం 15 ఏళ్ల పాటు పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తోంది. అయితే అసలు మరియు వడ్డీ కలిపి 12 ఏళ్ల లోపే పూర్తవుతున్నాయి కాబట్టి ఈ రికవరీ కాలాన్ని 15-12 ఏళ్లకు తగ్గించాలని పెన్షనర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల న్యాయస్థానాలు సానుకూల వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై ఒక స్పష్టమైన జీవో జారీ చేయాలని అయితే పెన్షనర్ల సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతోందని తాజా సమాచారం అందుతోంది. ఒకవేళ రికవరీ కాలం 12 ఏళ్లకు తగ్గితే పెన్షనర్లు 3 ఏళ్లు ముందుగానే పూర్తి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది వారి వృద్ధాప్యంలో గొప్ప ఆర్థిక ఊరటనిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పెన్షనర్లకు అందాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ 70, 80 ఏళ్లు దాటిన వారికి వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు అదనపు పెన్షన్ అందించే పద్ధతి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ యొక్క అదనపు పెన్షన్ శాతాన్ని పెంచుతూ మరియు దానికి సంబంధించి నిబంధనలను సరళతరం చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేయాలనైతే పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ప్రభుత్వం ఈ విన్నపాన్ని పరిశీలించి పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే దిశగా అడుగులు వేస్తోంది. వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండబోతోంది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు అనారోగ్య సమస్యల దృష్ట్యా ఈ అదనపు పెన్షన్ అనేది వృద్ధులకు ఒక గొప్ప ఆర్థిక భరోసాగా అయితే పనిచేస్తుంది. ఇక పెన్షనర్లను మరియు వారి కుటుంబాలను అత్యంత ఇబ్బంది పెడుతున్న మరో ప్రధాన అంశం హెల్త్ కార్డులు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఉద్దేశించిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని, దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల అత్యవసర సమయంలో పెన్షనర్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సొస్తుంది. లేదా భారీ మొత్తంలో నగదు చెల్లించి చికిత్స పొందాల్సొస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని మరియు హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్స నిరంతరాయంగా అందేలాగా చూడాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. వయసు మళ్లిన వారికి వైద్యం అనేది ప్రాథమిక హక్కు అని, దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 13,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఇప్పుడు ఒకే ఒక ముఖ్యమైన అంశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అదే 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ. 2023 జూలై నుండి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించి ప్రక్రియ అనేది ఒక కొలిక్కి రాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు నివేదిక సమర్పణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అందరూ కోరుతున్నారు. కొత్త వేతన సవరణ ద్వారానే పెన్షనర్ల పెన్షన్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలు పెన్షనర్ల మొత్తం సొంత సొమ్ము కాబట్టి వాటిని ఆపడం చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే కొద్ది రోజుల్లోనే పెన్షనర్ల ఖాతాల్లోకి ఈ సొమ్ము జమయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అటు కమిషన్, ఇటు పెన్షన్ బకాయిలు 2 పరిష్కారమైతే ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు.